గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. వాయిస్ ఈజ్ క్లియర్ సార్? ఎస్. లైవ్లోకి వచ్చే మిత్రులు చిన్న లైవ్లీ లైక్ చేస్తూ మన వీడియోని లైక్ చేస్తూ మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి మిత్రమా. అదే మాదిరి లైవ్ అయిపోయిన తర్వాత వీడియో చూస్తున్న మిత్రులు కూడా మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు సోషల్ సంబంధించినటువంటి హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ పైన టెట్ డిఎస్సి దోహదపడేటట్టు తెలుగు రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా నాతో పాటు సహా అధ్యాపక బృందం ద్వారా మీకు ఎక్కువ మొత్తంలో ఎంసీక్యూస్ యొక్క విశ్లేషణతో పాటు కంటెంట్ కూడా అందించడం జరుగుతుంది మిత్రమా. ఇంకా ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి ఏపీ వారికి, తెలంగాణ వారికి ప్రత్యేకమైనటువంటి కంటెంట్ కోర్సు టెస్ట్ సిరీస్ పైన మనం ఏర్పాటు చేసిన ప్రైస్ కంటే 50% ఆఫర్ అనేది కొనసాగుతుంది. అది రేపటితో ముగుస్తుంది మిత్రమా. ఎంతవరకు పాజిబిలిటీ అంతవరకు రిసీవ్ చేసుకోండి. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year లోపల మన డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతాయి ఏపీలో, తెలంగాణలో. కాబట్టి సో 7,899 ఉన్న కోర్స్ని 599కి, అదే మాదిరిగా 899 ఉన్న కోర్స్ని 499కి అందించాం. 50% ఆఫర్తో కొనసాగుతుంది. అది రిసీవ్ చేసుకోండి. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను చేరువవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మిత్రమా. సో ఇక్కడ సోషల్ కంటెంట్ కోర్సులో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. టెస్ట్ సిరీస్ లో పడితే అన్ని సబ్జెక్టులపైన టెస్ట్ ఉంటుంది. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. త్వరలోనే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విఆర్ఓ, అదే మాదిరిగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కంటెంట్ క్లాసెస్ ని కోర్స్ రూపంలో ఏర్పాటు చేయబోతున్నాం. వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేయబోతున్నాం. అదే మాదిరిగా ఏపీకి సంబంధించిన సో గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించినటువంటి సో ఏవైతే పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయో 4 సెగ్మెంట్లు ఆధారంగా చేసుకొని వాటిపైన కూడా టెస్ట్ సిరీస్ ని ఏర్పాటు చేయబోతున్నాం. మీకు తెలిసిన మిత్రులు ఉంటే తెలియపరిచే ప్రయత్నం చేయండి. సో ఒక కంప్లీట్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలో తీసుకొని గతంలో నిర్వహించినటువంటి టెట్ పేపర్ ను, డిఎస్సి పేపర్ ను దృష్ట్యా సో మనకి ఒకసారి ప్రీవియస్ ప్రశ్నలు ఎలా వచ్చినవి చాలా మంది గాబరా పడతా ఉంటారు. ఈ రోజు సెకండ్ రోజున ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కానీ, 5th రోజున ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కానీ, అదే మాదిరిగా 12th రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు, మన యాప్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కొంచెం స్కోర్ అనేది సో 90లు 100లు రావడం, తక్కువ స్కోర్ వస్తున్నాయి కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంది సార్, మాకు కాన్ఫిడెన్స్ లోపిస్తున్నారు. మన యాప్ లో ఉన్న ఎగ్జామ్స్ అనేవి కొంచెం క్లిష్టంగానే ఉంటాయి మిత్రమా. మన దగ్గర యాప్ లో ఎగ్జామ్స్ రాసినప్పుడు సో బిలో 90 కంటే కానీ 90 to 100 మధ్యలో ఉంటే మెయిన్ ఎగ్జామ్ లో ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో మిమ్మల్ని షార్ప్నెస్ చేయడం కోసమే మన ఎక్కువ మొత్తంలో కంటెంట్ టెస్ట్లని, అదే మాదిరిగా అంటే ప్రామాణికంగా 150 మార్కులకి గ్రాండ్ టెస్ట్ అని కొంచెం ఎక్కువ మొత్తంలో మీకు ఉపయుక్తం అవుతూ కొంత మిమ్మల్ని ఇంకా రెడీ చేయడం కోసం ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి మన కంటెంట్ కోర్స్ లోపల కానీ, టెస్ట్ సిరీస్ లోపల కానీ, టెస్ట్ సిరీస్ లోపల మీరు రాసిన గ్రాండ్ టెస్ట్ లో స్కోర్ తక్కువ వచ్చినంత మాత్రం ఇబ్బంది పడద్దు. మెయిన్ ఎగ్జామ్ లో తప్పకుండా వస్తాయి. ఆల్రెడీ గతంలో రాసిన వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క విధి విధానాలని మన యూట్యూబ్ ద్వారా మీకు షార్ట్ వీడియోస్ కానీ యూట్యూబ్ లో కానీ ఒకసారి చూడండి. రైట్ సార్. రిమైన్ ఇక్కడ రేపు టెట్ ఎగ్జామ్ సంబంధించి 2వ తారీఖు కానీ, 5వ తారీఖు, 12వ తారీఖు ఉన్న వాళ్ళు మన ఎగ్జామ్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో సో టెట్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి మిత్రమా. అదే మాదిరిగా మొత్తం అన్ని సబ్జెక్టుల పైన సెగ్మెంట్ వైజ్ గా కూడా టెస్ట్ అందుబాటులో ఉన్నవి. మీరు ఎంత పాసిబిలిటీ అంతవరకు టెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఈ టెస్ట్ సిరీసే మనకు డిఎస్సి వరకు ప్రామాణికంగా ఉంటుంది. అదే మాదిరి కంటెంట్ కోర్సు కూడా ప్రామాణికంగా డిఎస్సి వరకు ఉంటుంది. 2 కోర్సులు ఆఫర్లో ఉన్నాయి, తీసుకోండి. ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ రాష్ట్ర మిత్రులు. రైట్ సార్. ఈ వీడియో ద్వారా గతంలో అడిగిన ప్రశ్న దృష్ట్యా కొంత గాబరా పడుతున్న మిత్రులకి ఉపశమనం కలిగించడం కోసం ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ఈజీ ప్రశ్నలు వచ్చాయి. మన యాప్ లో ఏర్పాటు చేసిన వాటితో పోల్చుకుంటే కొంత మిక్స్డ్ గా ప్రశ్నలు ఉంటాయి, ఈ తరహాలో ప్రశ్నలు ఉంటాయనే విషయాన్ని పరిగణలో తీసుకుంటూ మీకు ప్రీవియస్ గతంలో అడిగిన ప్రశ్నలు ఒకసారి సుపరిచితం చేస్తూ టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు లైవ్ టెస్ట్ రాసినట్టయితే ఎంతవరకు రైట్ ఆన్సర్ గుర్తిస్తున్న విషయాన్ని తెలియపరచడం కోసం ఈ వీడియో ఏర్పాటు చేసిన మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా. ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. సో పూర్తిగా 360 degrees కవర్ చేస్తూ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రైట్. లైవ్కి వచ్చే మిత్రులు ఒక చిన్న లైక్ చేస్తూ కంప్లీట్ గా మన వీడియోని మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. ఎస్ మ్యామ్. సో క్లియర్ సార్. సో ఈ రోజు టెస్ట్ సిరీస్ లోపల గ్రాండ్ టెస్ట్ 6 అప్లోడ్ చేసాం మిత్రమా. మరోసారి గ్రాండ్ టెస్ట్ ని మరో విడత మళ్ళీ అప్లోడ్ చేస్తాం. 7th గ్రాండ్ టెస్ట్ కూడా తెలంగాణ వాళ్ళకి, ఏపీ వారికి ఇంటర్మీడియట్ షెడ్యూల్ ప్రకారంగా టెస్టులు నిర్వహించబడుతున్నవి. ఏపీ మిత్రులు కానీ, తెలంగాణ మిత్రులు కానీ సోషల్ కి కంటెంట్ కోర్స్ టెస్ట్ సిరీస్ విషయంలో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సమాచారం కోసం యాప్ లో ఉన్నటువంటి కోర్స్ నిమిత్తం మెసేజ్ పెట్టినా పర్లేదు, లేదా 9652812027 నెంబర్కి కాల్ చేసినా పర్లేదు. రైట్ మిత్రం. ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్ క్లియర్ కదా. రైట్ సార్. ఎస్ లక్ష్మి మ్యామ్, నో ప్రాబ్లం మ్యామ్, అదేం లేదు. వన్స్ కొంచెం వర్క్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో డే అండ్ నైట్ వర్క్, దాంతోపాటు టెస్ట్లు అవి ఇవన్నీ నిర్వహించడం కొంచెం ఎక్కువ మొత్తంలో అవుతుంది, అంతమించి ఏం లేదు. రైట్ మిత్రమా. ఎస్ ఒకసారి గమనించండి మిత్రమా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కంటెంట్ కోర్స్ లో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మిత్రమా. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో కాబట్టి ఇంటర్మీడియట్ వరకు మనకు బోధనా విధానం ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు 599 రూపాయలకి కంటెంట్ కోర్స్ అందించడం తెలంగాణ, ఏపీలో ఏకైక ఆన్లైన్ వ్యవస్థ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ వ్యవస్థనే.
టెట్ ప్లస్ డిఎస్సి రెండింటి కలిపి టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసాం. ఇందులో ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ ఉన్నవి, కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి మిత్రమా. ప్లే స్టోర్ కి ల్యాబ్ డౌన్లోడ్ చేసుకుని అటెంప్ట్ చేయండి. ఏపీ వారికి ఇంటర్మీడియట్ పైన టెస్ట్ నడుస్తున్నాయి మిత్రమా. ఇప్పటికే కొంతవరకు టెస్ట్లు అప్లోడ్ చేసాం. తిరిగి మరికొన్ని టెస్టులు కూడా ఎక్కువ మొత్తం షెడ్యూల్ ప్రకారం అప్లోడ్ చేస్తూ పోతా ఉంటాం. రైట్ సార్. జాగ్రఫీ షెడ్యూల్ ఇంటర్ నడుస్తుంది. ఇంటర్ అయిపోగానే మళ్ళీ ఇంటర్ లో జాగ్రఫీ అయిపోగానే హిస్టరీ, సివిక్స్, ఎకానమీ వరుసగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కంటెంట్ కోర్స్ లోపల కూడా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ ఉంటుంది మిత్రమా. ఇది ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. రిమైనింగ్ ప్రశ్నల్లోకి వెళ్లే ముందు ప్రీవియస్ ప్రశ్నల యొక్క సరళి పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. 6, 7, 8 తరగతులకు సంబంధించి పటాలను తయారు చేయడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం. రైట్ సార్. పటాల తయారీ, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం అనే పాఠ్యాంశాలు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో ఉంది. ఈ 3 తరగతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం దృష్ట్యా మీరు మాక్సిమం వీలైనంత వరకు ఒకసారి రఫ్ గా చూసే ప్రయత్నం చేయండి సార్. అక్కడ పటాలకు సంబంధించిన వాటిలో దిక్కులు, అదే మాదిరిగా స్కేలు, ప్రకటన స్కేలు, చిహ్నాలు, పటాల యొక్క రకాలలో భౌతిక పటాలు, మన యొక్క రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, అదే మాదిరిగా కాంటూర్ లైన్స్. సో సమోన్నత రేఖలు లేదా కాంటూర్ లైన్స్ అని పేర్కొంటాం, లేదా ఐసో లైన్స్ అని పేర్కొంటాం. సో అదే తరహాలోనే పటాలకు సంబంధించి చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ప్రధాన సమాచారం. సో 1776 నుంచి మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా ఏర్పాటు చేసిన పటాలు గతంలో సుమారు 4000 సంవత్సరాలకు పూర్వము, 2600 సంవత్సరాలకు పూర్వము, 1154వ సంవత్సరంలో గ్రీకులు ఎకాటియస్ ప్రవేశపెట్టే పటాలు. వీళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకసారి రఫ్ గా చూడండి. మాక్సిమం వీలైనంత వరకు 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది టెట్ పర్పస్ లో. రైట్ సార్. రిమైనింగ్ టెట్ డిఎస్సి విషయంలో ఏపీ మిత్రులు, తెలంగాణ మిత్రులు ఈ పాఠ్యం తప్పకుండా చూసే ప్రయత్నం చేద్దామా. వన్స్ ఇస్ క్లియర్ గా సార్. రైట్. సో ఒకసారి గమనించండి సార్. సో వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి అన్నాడు. వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి అన్నాడు. సో ప్రీవియస్ కాలంలో అడిగిన ప్రశ్నని పరిగణలో తీసుకుంటే ఈ ప్రశ్న అడగడం జరిగింది మిత్రమా. ఒకసారి మన వీడియోని ఇంకా తెలిసిన మిత్రులకు షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. రైట్ సార్. ఎస్ వన్ సార్. సో ఇక్కడ సుమేరియన్లు మట్టి పలకలపై పటాలను తయారు చేశాడు అన్నాడు. రైట్ సార్. సో సుమేరియన్లు మట్టి పలకలపై మట్టి పలకలపై పటాలు తయారు చేశారు. సుమేరియన్లు అనగానే ప్రస్తుతం ఇరాక్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఇరాక్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా పేర్కొంటాం. వీళ్ళు తయారు చేసిన పటాలు ఏవైతున్నాయో ఇవి సుమారు 4000 సంవత్సరాలకి పూర్వమే విస్తరించున్నాయి అన్నాడు. 4000 సంవత్సరాలకి పూర్వం విస్తరించినవి సుమేరియన్ల మట్టి పలకలపై తయారు చేసిన పటాలను పేర్కొన్నాం. ఇప్పటి వరకు ఉన్న అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలలో ఇవే అత్యంత పురాతనమైనవి. సో ఇప్పుడు మానవునికి అందుబాటులో ఉన్న పటాలలో అత్యంత పురాతనమైనవి సుమేరియన్లు తయారు చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతాన్ని సుమేరియన్ ఏరియాగా పేర్కొన్నాం. వీళ్ళు 4000 సంవత్సరాలకు పూర్వమే మట్టి పలకలపైన పటాలను తయారు చేశారు. ప్రపంచ పటాలు కాదు, కేవలం పటాలను తయారు చేయడం జరిగింది. రైట్ మిత్రమా. రిమైనింగ్ ఇచ్చిన వాటి పరిగణించుకుంటే మరి సుమేరియన్లు ఎందుకు పటాలను తయారు చేశారు సార్ అంటే, సుమేరియన్లు దేవాలయాలకు సంబంధించినటువంటి భూకమతాల దృష్ట్యా దేవాలయాల యొక్క గణింపు లెక్కలను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూముల యొక్క వివరాలని ఇందులో పూర్తిగా పటాల రూపంలో ఏర్పాటు చేశారు. రిమైనింగ్ బాబిలోనియన్లు తయారు చేసిన పటాలు. సో ప్రస్తుతం ఉన్న ఇరాక్ ప్రాంతాన్ని బాబిలోనియన్ ప్రాంతం అని కూడా పేర్కొంటాం. బాబిలోనియన్లు ప్రపంచ పటంలో త్రికోణాకారంలో 9 దీవులు ఉన్నాయని పేర్కొన్నారు. సో ప్రపంచ పటంలో బాబిలోనియన్లు తయారు చేసినటువంటి ప్రపంచ పటం అంటే ప్రపంచంలో మొట్టమొదటగా ప్రపంచ పటాన్ని తయారు చేసిన వాళ్ళు బాబిలోనియన్లే. సో వీళ్ళు సుమారు 2600 సంవత్సరాలకి పూర్వం ప్రపంచ పటాన్ని తయారు చేశారు. తయారు చేసిన ఈ పటం లోపల త్రికోణాకారంలో 9 దీవులు ఉన్నాయని పేర్కొన్నారు. రైట్ సార్. వీరు తయారు చేసిన పటం ప్రపంచం ఒక గుండ్రటి పల్లెం మాదిరిగా ఉంటుంది అని పేర్కొన్నారు. ప్రపంచం ఒక గుండ్రటి పల్లెం మాదిరిగా విస్తరించి ఉంటుందని, దాంతో పాటు సో మధ్యలో బాబిలోనియన్ పట్టణం ఉంటుందని, దాంతో పాటుగా కొంతవరకు ఈ పట్టణం చుట్టూ కూడా చేదు నది ఉంటుందని ఒక ప్రస్తావన చేస్తూ త్రికోణాకారంలో కంప్లీట్ గా ఒక 7 దీవులు ఉన్నాయని ప్రస్తావన చేశారు. 7 దీవులు ఉన్నాయి. ఈ బాబిలోనియన్ పట్టణం చుట్టూ కూడా ఒక సముద్రం ఉంది, దాన్ని చేదు నది అనేటటువంటి పేరుతో ప్రస్తావించారు. బాబిలోని తయారు చేసిన పటాలు. రైట్ సార్. రిమైనింగ్ ఎకాటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు మధ్య భాగంలో ఉన్నది అన్నాడు. రైట్ సార్. ఎకాటియస్ ఆధారంగా తయారు చేసినటువంటి ఎకాటియస్ కానీ అనాక్సిమిండర్ కానీ ఈ రోజు భూమి యొక్క దిక్కుల దృష్ట్యా అంటే భూమికి ఉన్నటువంటి దిక్కుల దృష్ట్యా మనం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అంటున్నాం. ఈ భూమికి దిక్కుల ఆవిర్భావ క్రమాన్ని పరిగణలో తీసుకొచ్చింది భూమి యొక్క ఆత్మభ్రమణ దృష్ట్యా అని చెప్పేసి భూభ్రమణం వల్లనే మనకు దిక్కులు ఏర్పడుతున్న యొక్క ప్రస్తావన తీసుకొచ్చి ఈ రోజు దిక్కులని ఎక్కువ మొత్తంలో ప్రతిపాదించిన వాళ్ళు అనాక్సిమిండర్, ఎకాటియస్ అని పేర్కొనొచ్చు. ఈ అనాక్సిమిండర్, ఎకాటియస్ తయారు చేసినటువంటి ప్రపంచ పటం వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా గమనిస్తే ఎకాటియస్ అనేవాడేమో టర్కీ ప్రాంతానికి చెందినవాడు, అనాక్సిమిండర్ అనేవాడేమో ప్రధానంగా గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచిన వాడు. రైట్ సార్. వీళ్ళు తయారు చేసిన ప్రపంచ పటం లోపల మధ్యలో గ్రీస్ ఉందని పేర్కొన్నారు. యూరప్, లిబియా, ఆసియా అనేటువంటి ప్రాంతాలని పరిగణలో తీసుకున్నారు. రైట్ సార్. యూరప్,
లిబియా, ఆసియా అనే ప్రాంతాలని పేర్కొన్నారు. ఈ లిబియాలో లిబియా ప్లస్ ఆఫ్రికా రెండు ఉంటుంది. ఈ మూడింటిని విభజించేది మధ్యధరా సముద్రం విభజిస్తుందని ప్రస్తావించాడు. యూరప్, ఆసియా, లిబియాలని మూడు ఖండాలుగా ప్రకటిస్తూ ఈ మూడు ఖండాల మధ్యలో మధ్యధరా సముద్రం ఉందని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. రైట్ సార్. వీరు తయారు చేసిన ప్రపంచ పటం లోపల ముఖ్యంగా మూడు ఖండాలని పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఖండాల మధ్యలో మధ్యధరా సముద్రం ఉందని ప్రస్తావన చేయడం జరిగింది. ఈ ఎకాటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటాన్ని ఆధారంగా చేసుకుని రోమన్ దేశస్థులు వివిధ ప్రాంతాలకి సముద్ర మార్గాల ద్వారా ప్రయాణించడంలో భాగంగా ఆసక్తి కలిగి ఉన్నారని పాఠ్యాంశం ద్వారా తెలిసిన సమాచారంగా పేర్కొనవచ్చు. రిమైనింగ్ రోమన్ వ్యాపారస్తులు పటాల ఆధారంగా భారత తీరాన్ని చేరుకున్నారు అన్నాడు. రైట్ సార్. రోమన్ వ్యాపారస్తులు పటాలను ఆధారంగా చేసుకొని మనకి భారత తీర ప్రాంతాన్ని చేరుకున్నారనే ప్రస్తావన వాస్తవాన్ని తెలియపరుస్తుంది. రైట్ సార్. ఇచ్చిన వాటిలో ఇక్కడ ఏ అనేది వాస్తవమే. రైట్ సార్. రెండవది సి సరైనదే, డి సరైనదే, ఏసీడీలు సరైనవి, ఈ బి మాత్రం సరైనది కాదు. త్రికోణాకారంలో 9 దీవులు అన్నాడు, ఇక్కడ 7 దీవులు మాత్రమే ఉంటాయి. రైట్ సార్. ఇది మాత్రం గమనించే ప్రయత్నం చేయాలి. బాబిలోనియన్లు తయారు చేసినటువంటి ప్రపంచ పటం లోపల. రైట్ మిత్రమా. ఎస్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఏసీడి అనేది సరైన ఆన్సర్ గా పేర్కొనొచ్చు. ఇక్కడ ఏసీడి నిమిత్తం థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొంటాం. ఎస్ మిత్రమా. రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఏమిటి అన్నాడు. ప్రీవియస్ ప్రశ్న మిత్రమా. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మొత్తం ప్రీవియస్ ప్రశ్నలే. అంటే అక్కడ అడుగుతున్న నేపథ్యం అనేది ఏ ఏరియాస్ నుంచి వస్తున్న విషయం ఒకసారి మీకు అవగాహన కలిగి ఉండడం కోసం 5, 12 తేదీల వాళ్ళు తొందరగా కొంచెం అలర్ట్ అవ్వడం కోసం 2వ తారీఖు వాళ్ళు పర్టికులర్ ఇంతే కదా ఉన్నది అని అవగాహన నిమిత్తం. రైట్ సార్. ఇది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నిమిత్తం కూడా ఉపయుక్తమైతే మిత్రమా. సిమిలర్ గా ఉన్న టాపిక్స్ తీసుకున్నాం మనం. రిమైనింగ్ ఖండాంతర్గత శీతోష్ణి అంటే ఏమిటి అన్నాడు. ఖండాంతర్గత శీతోష్ణి అని పేర్కొన్నాం. రైట్ సార్. ఇక్కడ గమనించాలి మిత్రమా, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం అనేది తక్కువగా ఉంటే, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంటే దాన్ని సముద్ర సామీప్య శీతోష్ణి అని పేర్కొంటాం. భారతదేశానికి తీర ప్రాంతం 7,516 కిలోమీటర్ల పొడవు విస్తరించుండి 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉండడం వల్ల భారతదేశం సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉండడం వల్ల తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న భూభాగాలు సాధారణంగా భూమి ఉపరితలంపై సూర్యకిరణాల యొక్క ప్రభావంతో భూభాగం అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. జలభాగాలు ఆలస్యంగా వేడెక్కుతాయి, ఆలస్యంగా చల్లబడతాయి. ఇలా జల స్థల పవనాలు వీచే విధానాన్ని బట్టి భూభాగం ఎక్కువగా వేడెక్కినప్పుడు భూభాగంపై అల్పపీడనం ఉండి జలభాగాలు ఆలస్యంగా వేడెక్కినప్పుడు జలభాగాలపై అధిక పీడనం ఉండి సో డే టైంలో జలభాగాల నుంచి గాలులన్నీ కూడా భూభాగం వైపు వస్తాయి. అప్పుడు తీర ప్రాంతం దగ్గరగా ఉన్న భూభాగం కొంచెం చల్లటి గాలులు వీస్తవి, హాయిగా అనిపిస్తుంది. రైట్ సార్. రిమైనింగ్ రాత్రి సమయానికి వచ్చేటప్పటికి జలభాగాలు ఆలస్యంగా చల్లబడుతున్నాయి అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, అప్పుడు తక్కువ పీడనం ఉంటుంది జలభాగాలపై. భూభాగం తొందరగా చల్లబడ్డది అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ పీడనం, పీడనానికి ఉష్ణోగ్రత మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుంది. కొంచెం క్లారిటీగా వినాలి మిత్రమా. ఉష్ణోగ్రతకి పీడనానికి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో ఏ ప్రాంతంలో అయితే అక్కడ పీడనం తక్కువ పీడనాన్ని మనం అల్పపీడనము అంటాం. ఎప్పుడైనా గాలి అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు వస్తుంది. మరి అధిక పీడనం ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే అక్కడ అధిక పీడనం ఉంటుంది. సో జల స్థల పవనాల దృష్ట్యా మన యొక్క భారతదేశ భూభాగాన్ని కనుక పరిగణలో తీసుకున్నట్లయితే తీర ప్రాంతానికి ప్రధానంగా గమనించండి మిత్రమా ఫ్రెండ్స్, చుట్టూ కూడా మనకు జలభాగాలు విస్తరించున్నాయి. రైట్ సార్. డే టైం లోపల ఈ జలభాగాలన్నీ కూడా ఆలస్యంగా వేడెక్కుతున్నాయి కానీ భూభాగం తొందరగా వేడెక్కింది అంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. జలభాగంతో పోల్చినప్పుడు భూభాగం ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది కాబట్టి భూభాగం పైన అల్పపీడనం ఉంటుంది అనమాట. భూభాగంపై అల్పపీడనం ఉంటుంది. అప్పుడు ఈ జలభాగాల నుంచి గాలులన్నీ కూడా భూభాగం వైపు వీస్తాయి. రైట్ సార్. కాబట్టి సమీపంలో ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు ఎగ్జాంపుల్ చెన్నై కానీ, విశాఖపట్నం కానీ, గోవా కానీ ఇలాంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఇక్కడ ఈ డే టైం లోపల కానీ వేసవి కాలం దృష్ట్యా కానీ కొంత సముద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి, పగటి కాలంలో తక్కువ నమోదవుతుంది. రైట్ సార్. రిమైనింగ్ రాత్రి కాలానికి వచ్చేటప్పటికి భూభాగం తొందరగా చల్లబడుతుంది, జలభాగాలు ఆలస్యంగా చల్లబడుతున్నాయి. ఆలస్యంగా చల్లబడుతున్నాయి అంటే ఇక్కడ ఎక్కువ వేడిగా ఉంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ పీడనం అంటే జలభాగాల పైన తక్కువ పీడనం ఉంది, భూభాగాల పైన ఎక్కువ పీడనం ఉంది. కాబట్టి భూభాగాల నుంచి గాలులన్నీ కూడా మళ్ళీ ఈ చల్లటి గాలు అనేవి సముద్ర ఉపరితలం వైపు వస్తూ ఉంటాయి. అప్పటికి సమీపంలో ఉన్న తీర ప్రాంతాల వద్ద రాత్రి కాలంలో కూడా ఉష్ణోగ్రతలు అంత చెప్పుకోదగిన విధంగా మార్పుకు లోను కావు. రైట్ సార్. డే టైం లోపల ఒక 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఒక 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే రాత్రి సమయం లోపల ఒక 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
అంటే ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది చెప్పుకోదగిన విధంగా గరిష్టంగా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని శీతోష్ణిని సముద్ర సామీప్య శీతోష్ణి అని పేర్కొంటాం. సముద్ర సామీప్య శీతోష్ణి అనే పేరుతో పిలుస్తాం. అలా మన యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉండడం, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో అల్ప తేడాగా ఉండడం, ఈ అల్ప తేడాగా ఉన్న ప్రాంతాలలో సముద్ర సామీప్య శీతోష్ణిగా పేర్కొంటాం. మనకు సముద్ర తీర ప్రాంతాల్లోని గోవా గాని, దాంతోపాటు చెన్నై గాని, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఈ సముద్ర సామీప్య శీతోష్ణి అనేది తక్కువ మొత్తంలో నమోదవుతుంది. ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసం తక్కువ ఉంటే సముద్ర సామీప్య శీతోష్ణిగా పేర్కొనాలి. రైట్ సార్. రిమైనింగ్ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య చాలా తేడా ఉండడం, ఈ భూభాగానికి మధ్యలో ఉన్నవి దేశాల దృష్ట్యా, ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ గాని, సమీపంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్న ప్రధానమైన ప్రాంతాల దృష్ట్యా ఈ యొక్క నాగపూర్ ప్రాంతాలు గాని, భోపాల్ గాని, రైట్ సార్, ఇలా రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ గాని, ఇలా భూభాగాలు అనేవి కొంచెం మధ్యలో విస్తరించుండి రాత్రి కాలంలో బాగా చల్లబడడం, వేసవి కాలంలో బాగా అంటే పగటి కాలంలో బాగా వేడెక్కడం, రాత్రి కాలంలో బాగా చల్లబడడం. కనిష్ట ఉష్ణోగ్రతను గరిష్ట ఉష్ణోగ్రత 6 కనిష్ట గరిష్ట ఉష్ణమాపకం ద్వారా తెలుసుకుంటాం. గరిష్ట ఉష్ణోగ్రతని మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో లెక్కిస్తాం. కనిష్ట ఉష్ణోగ్రతని ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో లెక్కిస్తాం. ఈ కనిష్ట ఉష్ణోగ్రతకి గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం, గరిష్ట ఉష్ణోగ్రతలో ఒక 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై గరిష్టంగా, కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేటప్పటికి 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదైతే ఇక్కడున్న వ్యత్యాసంతో పోల్చుకుంటే ఇక్కడ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది అనమాట. రైట్ సార్. 40కి 25కి మధ్య సుమారు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంది. ఇలా ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ప్రాంతాల యొక్క శీతోష్ణి ఖండాంతర్గత శీతోష్ణి అనే పేరుతో ప్రతిపాదిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రానికి దగ్గరగా ఉన్న పట్టణాల యొక్క శీతోష్ణి అంటే సముద్ర సామీప్య శీతోష్ణి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం తక్కువ ఉంటుంది. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే మనకు మధ్య భూభాగాలు, అంటే మన యొక్క ఖండాంతర్గత భూభాగాల నిమిత్తం. రైట్ సార్. విశాలవంతమైన భూభాగాలని ఖండము అంటాం. ఆ విశాలవంతమైన భూభాగాల్లో ఉన్న కొన్ని పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాల యొక్క శీతోష్ణి ఎప్పుడైనా కూడా ఖండాంతర్గత శీతోష్ణికి చెందుతుంది. రైట్ సార్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనొచ్చు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో తేడా లేకపోవడము అన్నాడు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో తేడా లేకపోవడము అన్నాడు. సో తేడా లేకపోవడం అనేది కాన్సెప్ట్ ఓరియంటేషన్ మాక్సిమం తేడా ఉంటుంది. రైట్ సార్. రిమైనింగ్ సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణం ఒకే రకంగా ఉండడము అన్నాడు. శీతోష్ణ అనేవి ఒకే రకంగా ఉండే ప్రాంతాలు మాక్సిమం భూమధ్య రేఖకు సమీపంగా ఉంటాయి తప్ప వేరే ప్రాంతాల్లో ఉండవు. కాబట్టి ఇచ్చిన వాటిలో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇది క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా మనం ప్రకటించవచ్చు. ఎస్ మిత్రమా, హాయ్, హౌ ఆర్ యు సార్? సో లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా చిన్న విజ్ఞప్తి, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ని కొంచెం వీడియోలని మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ మొత్తంలో కంటెంట్ ఇచ్చే ప్రయత్నిస్తాం. ఇంకా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో అయితే కంప్లీట్ టెస్ట్ విశ్లేషణ ఇదే తరహాలో ఉంటుంది. టెస్ట్ విశ్లేషణ చేస్తూ కంప్లీట్ అన్ని సబ్జెక్టుల మీద టెస్ట్ పెడుతూ ఒక టెస్ట్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు మిత్రమా. అప్లోడ్ చేసిన టెస్ట్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేదాకా ఉంటుంది. రైట్ సార్. మీరు దానికి సంబంధించిన క్విక్ రీజన్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. ఇలా అందరికీ చేరువవ్వాలి, ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలని నేపథ్యంతో ఏర్పాటు చేసాం. కాబట్టి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 50% ఆఫర్తో 499 రూపీస్కి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కంటెంట్ కోర్స్ 599కి అందుబాటులో ఉంది. గమనించండి ఏపీ తెలంగాణ మిత్రులకు ఇద్దరు కూడా. రిమైనింగ్ ఈ కింది వాటిలో తెలంగాణ పూర్తి నల్ల మృత్తికల నేల కలిగిన జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నల్లరేగడి మృత్తికలు, సో నల్ల నేలలు కలిగినటువంటి ప్రధానమైన జిల్లా ఏది అన్నాడు. కొమరంభీం, భద్రాద్రి, జనగామ, జగిత్యాల అనే పేరుతో ప్రస్తావించారు. కొమరంభీం, భద్రాద్రి, అదే మాదిరిగా జనగామ, జగిత్యాల అనే పేరుతో ప్రస్తావించారు. రైట్ మిత్రమా. ఈ తరహాలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే మిత్రమా, ఇక ఇక్కడ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం, ఈ ఒక ఉత్తర ప్రాంతం అంతా కూడా గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతంగా పేర్కొంటున్నాం. రైట్ సార్. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నదుల ద్వారా కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపాలు పేరుకుపోయింటాయి. ఒండ్రు మట్టి నిక్షేపాలు కొంతవరకు. రైట్ సార్. రిమైనింగ్ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. రైట్ సార్. ఈ దక్షిణ తెలంగాణ వైపు వచ్చే కొలది వర్షపాతం తగ్గుతా వస్తుంది అనమాట. రైట్ సార్. వర్షపాతం యొక్క సో వైవిధ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి ఉత్తర ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలోనికి ఉత్తర భాగం ఏదైతుందో గత పురాతన కాలంలో సాత్మల పీఠభూమి అనే పేరుతో పిలిచేవాళ్ళం. దీన్ని సాత్మల పీఠభూమి. రైట్ సార్. ఏమన్నా సార్? సాత్మల పీఠభూమి అన్నారు. రైట్ సార్. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మన తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి అంతర్భాగమైనది. కానీ ఈ సాత్మల పీఠభూమి ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి సాత్మల పీఠభూమి మనకి అగ్నిపర్వతాల ద్వారా పేలినటువంటి శిలలు ఏవైతున్నాయో, బసాల్ట్ శిలలు, అగ్నిపర్వతాల ద్వారా లోపల ఉన్న మ్యాగ్మా అనేది బయటికి వెదజల్లబడ్డటువంటి ఆ యొక్క మ్యాగ్మా చల్లబడ్డ తర్వాత వాటిని లావా అంటాం. ఆ లావా వికోశీకరణం చెందగా ఏర్పడ్డ శిలలు ఏవైతున్నాయో వాటిని బసాల్ట్ శిలలు లేదా బాక్సైట్ శిలలు అంటాం.
ఇగో ఈ బసాల్ట్ శిలలు లేదా బాక్సైట్ శిలలు ఏవైతే ఉన్నాయో, బాక్సైట్ లేదా బసాల్ట్, దీన్నే అల్యూమినియం ట్రయాక్సైడ్ ప్లస్ 2H2 గా పేర్కొంటాం. అంటే బసాల్ట్ లేదా బాక్సైట్ అనేటటువంటి శిలలని శైథిల్యం, ఈ శిలని మనం సేకరించి వాటిని ఎక్కువ మొత్తంలో ప్యూరిటీ చేస్తే, అంటే ప్యూరిఫై చేస్తే మనకు అల్యూమినియం అనేది వస్తుంది, రాతెండి అని వస్తుంది. రైట్ సార్. మీరు రాతెండి వస్తువులతో ఏమైనా వర్క్ చేసినప్పుడు కానీ, లేదా ఎలక్ట్రికల్ వైర్లతో ఏమైనా వర్క్ చేసినప్పుడు కానీ, కొంత వర్క్ చేసిన తర్వాత చైలను చూసుకుంటే ఏ రంగులో మారుతాయి సార్? నలుపు రంగులో మారుతుంది. అలా మనకు అగ్నిపర్వతాల ద్వారా పేలినటువంటి బసాల్ట్ లేదా అగ్నిపర్వతాల ద్వారా పేలిన లావా వికోచీకరణం గావించబడి బసాల్ట్ లేదా బాక్సైట్ శిలలుగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ శిలలు శైథిల్యం చెంది ఏర్పడిన నేలలే నల్లరేగడి నేలలు. ఇందులో ఈ అల్యూమినియంతో పాటు మెత్తని ఇనుము కూడా ఉంటుంది. రైట్ సార్. ఇందులో ప్రధానంగా నత్రజని, హ్యూమస్ లోపాలు తప్ప మిగతా అన్ని ఉంటాయి. ఫెర్రస్ కూడా ఎక్కువ మొత్తంలో ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. రైట్ సార్. అలాంటి ఈ నేలలు మన యొక్క మొత్తం దక్కన్ పీఠభూమిలో వాయువ్య దిశలో ఉన్నాయి. అలా దక్కన్ పీఠభూమిలో వాయువ్య దిశలో మన తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర ప్రాంతంలో విస్తరించినవి ఈ కింద ఇచ్చిన జిల్లాలో ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ కొమరంభీం, ఆసిఫాబాద్, రైట్ సార్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నవి. ఈ నల్ల నేలలు ఏవైతే ఉన్నాయో వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అన్నాం. అంటే ఎక్కువగా ప్రతి పంటకు అత్యంత అనుకూలమైనవి, దీర్ఘకాలం తేమను నిల్వ చేసుకుంటవి. కారణం ఇందులోనే నీటి అణువులు ఉన్నాయి కాబట్టి కొంచెం నీటి అందించగానే ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకుంటాయి. నీటిని కోల్పోయినప్పుడు చీల్చుకుంటవి. నేలని ఎక్కడైతే మనం 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు చీల్చినమో ఆ చీల్చడాన్ని కల్టివేషన్ అని పేర్కొంటాం. అలా వీటిని తమకుంతర తాముగా చీల్చుకుంటాయి కాబట్టి స్వసిద్ధ నేలలని, లేదంటే సెల్ఫ్ కల్టివేటింగ్ సాయిల్ అని, తమకు తామే దున్నుకున్న నేలని పేర్కొంటాం. ఈ తరహా నేలని మనం చెర్నోజం నేలలు అని చెప్పేసి పేర్కొంటాం. హరిజన నేలలని పేరుతో ప్రస్తావిస్తారు అమెరికా దేశంలో. రైట్ సార్. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉత్తర ప్రాంతంలో విస్తరించినవి. అదే మాదిరిగా భారతదేశంలో అయితే మహారాష్ట్రలో ఎక్కువగా విస్తరించినవి. ప్రీవియస్ ప్రశ్న కొమరంభీం, ఆసిఫాబాద్ నల్ల నేలలుగా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. రిమైనింగ్ భద్రాద్రి, కొత్తగూడెం, జనగామ, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాలలో కొంతవరకు ఎర్ర నేలలు అనేవి విస్తరించినవి. ఎర్ర నేలలు తెలంగాణ రాష్ట్రంలో. రైట్ సార్. ఈ ఎర్ర నేలల్లో మళ్ళీ 2 రకాలుగా పేర్కొంటాం. రైట్ సార్. ఈ ఎర్ర నేలల్లో ఎక్కడైతే ఇసుక రేణుల స్థాయి అధికంగా ఉంటుందో, ఇసుక ఎక్కువగా ఉన్న నేలని చెలుక నేలలు అని పేర్కొంటారు. ఏమంటారు సార్? చెలుక నేలలు. బంకమట్టి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఇగో ఈ బంకమట్టి ఎక్కువగా ఉన్న ప్రాంతాలని ప్రధానంగా దుబ్బ నేలలు అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు సార్? దుబ్బ నేలలు. దుబ్బ నేలలు అంటే బంకమట్టి ఎక్కువగా ఉన్న నేలలు, ఇసుక నేలలు అంటే చెలుక నేలలు అనే పేరుతో ప్రస్తావించవచ్చు. రైట్ సార్. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్ట్యా వీటితో పాటుగా లాటరైట్ నేలలు విస్తరించుంటాయి. లాటరైట్ నేలలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్ అనే ప్రాంతాలు, దాంతో పాటుగా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రధానమైన కొండ ప్రాంతాల దృష్ట్యా మనకు లాటరైట్ నేలలు విస్తరించున్నాయి. లాటరైట్ నేలని ఎక్కువగా ఇటుకల తయారీ కోసం వినియోగించడం జరుగుతుంది. రైట్ సార్. ఆ తరహా లాటరైట్ నేలలు తెలంగాణలో అధికంగా విస్తరించిన ప్రాంతాలు సంగారెడ్డి, దాంతో పాటుగా జహీరాబాద్. రైట్ సార్. ఈ ప్రాంతాల్లో ఎక్కువ విస్తరించున్నాయి. రైట్ మిత్రమా. ఇస్ క్లియర్? రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. ఎస్కిమోలు ధరించే కోట్లను ఏమని పిలుస్తారు అన్నాడు. ఎస్కిమోలు ధరించేటటువంటి కోట్లను ఏమని పిలుస్తారు? వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్కిమోలు ధరించేటటువంటి కోట్లను. సో మనకి ఎస్కిమోలు అనగానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భూమి ఉపరితలం దృష్ట్యా రైట్ మిత్రమా, భూమధ్య రేఖకు ఉత్తరం వైపున సుమారు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని సో పర్టికులర్ గా ఉత్తర ధ్రువ ప్రాంతాల దృష్ట్యా పేర్కొంటాం. ఇదంతా కొంచెం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇందులో 90 డిగ్రీ ఉత్తర అక్షాంశం, ఈ 66 నుంచి 70 వరకు ఉన్న ప్రాంతాన్ని టైగా ప్రాంతం అని పేర్కొంటాం. ఈ యొక్క అవతల వైపున ప్రాంతాలు టైగా ప్రాంతంలో మనకు శృంగాకార పడవలు ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెంది ఉంటాయి. ప్రీవియస్ ప్రశ్న. ఈ అవతల వైపున్న ప్రాంతాల్లో ముఖ్యంగా 66 నుంచి 90 డిగ్రీ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ముఖ్యంగా ఉత్తరం వైపున ప్రాంతాల్లో మొత్తం మంచు గడ్డ కట్టుకపోయి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం కూడా కంప్లీట్ గా మంచు ఐస్ సీల్డ్ ఓషన్ గా పేర్కొంటాం. దక్షిణం వైపు అంటార్టికా ఖండం ఉంటుంది, ఇది కూడా ఐస్ సీల్డ్ కాంటినెంట్ గా పేర్కొంటాం. ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కంటే ఎబో ఉన్న ఏరియాల మొత్తం కూడా కంప్లీట్ మంచు అంతా కూడా ఓ ఎడారి మాదిరిగా ఉంటుంది. అంటే విశాలవంతమైనటువంటి మంచు భూభాగాలు ఉంటాయి. ఇలా విశాలవంతమైన మంచు భూభాగాలనే టండ్రా అనే పేరుతో పిలుస్తాం. టండ్రా అంటే మంచు ఎడారి అని అర్థం. అది కూడా గ్రీకు భాషకు చెందిన పదమే. ఇలా ఈ ఎడారి ప్రాంతం లేదా మంచు ఎడారి ప్రాంతం లేదా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు ధ్రువ ప్రాంతం లోపల మనకు అల్పసంఖ్యాక జనులు ఎవరైతే ఉన్నారో తక్కువ మొత్తంలో నివసించే జనులని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల తెగలుగా పేర్కొన్నాం. అందులో యూకూతులు అనే వాళ్ళు అత్యంత దూరంగా ఉంటారు, అత్యంత ఉత్తరం వైపు ఉంటారు. అందులో కొంత ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండి పాఠ్యాంశ దృష్ట్యా 7వ తరగతి పాఠ్యాంశం లోపల పిల్లవానికి అర్థం కావడం కోసం భూమధ్య రేఖ ప్రాంతంలో ఏ తరహా జీవన విధానం ఉంటుంది, మానవుడు ఎలా ఉంటాడు, సమశీతోష్ణమైన ప్రాంతంలో ఎలా ఉంటాడు, ధ్రువ ప్రాంతాల్లో ఎలా ఉంటాడు, బాగా చల్లగా ఉన్న మానవుడు నివసించలేడు, బాగా వేడిగా ఉన్న మానవుడు నివసించలేడు,
మరి బాగా చల్లగా ఉన్న ప్రాంతాల్లో మానవుని యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయనే విషయం పిల్లవాడికి అర్థం చేసుకోవడం కోసం, అర్థం అవడం కోసం మనవాడు ఎస్కిమోలను తీసుకున్నాడు. ఎస్కిమోలు అంటే ప్రధానంగా మంచు బూట్ల వ్యక్తి అనేటువంటి పేరుతో ప్రతిపాదించాం. అందులో ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని వన్స్ ఇక్కడ మనకి ఉమియాక్స్ అని, కయాక్స్ అని చెప్పేసి అంటే వీళ్ళు ఉపయోగించే పడవలని కయాక్స్ అని, ఉమియాక్స్ అనే పేరుతో పేర్కొంటాం. జంతువుల యొక్క చర్మంతో తయారు చేసినటువంటి పడవలని కయాక్స్ అని పేర్కొంటాం. సో కొంచెం విశాలవంతమైన బోట్లు ఏవైతే ఉంటాయో వీటిని ప్రధానంగా ఉమియాక్స్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఈ నేలపైన ఉన్నటువంటి మంచు పొరలు ఏవైతే ఉంటాయో వీటిని పర్మాపాస్ట్ అనే పేరుతో పిలుస్తాం. మంచు పొరలు, మంచు మొత్తం గడ్డకట్టుకుపోయిన వాటిని పర్మాపాస్ట్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎస్కిమోలు ధరించే కోట్లను ఏమని పేర్కొంటారు అన్నారు. రైట్ సార్. వీళ్ళ కోట్లు ఎలా ఉంటాయి అంటే వన్స్ రైట్ మిత్రమా, వీళ్ళ కోట్లు ఎలా ఉంటాయి అంటే ఎస్పెషల్లీ మిత్రమా రైట్ తల భాగం నుంచి కింది భాగం దాకా కప్పివేయబడి ఉంటాయి. అలాంటి కోట్లని మనం షర్కాలు అనే పేరుతో ప్రతిపాదించాం. ఏమన్నా సార్? షర్కాలు అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ మూకులు కంటే మిత్రమా ఎస్కిమోలు వాటి బూట్లు, ఇక వీళ్ళ యొక్క బూట్లని మూకులు అనే పేరుతో పిలుస్తారు. షర్కాలు అంటే వీళ్ళు ఉపయోగించేది. రిమైనింగ్ అదే మాదిరిగా గమనించినట్లయితే వీళ్ళు ఉపయోగించేటువంటి షమాన్లు అంటే బృంద ఆచారాలను ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక ఫర్ కోట్లు అని చెప్పేసి ఆప్షన్లు లేదు మిత్రమా. మనకి ఇచ్చిన వాటిలో ప్రధానంగా గమనించినట్లయితే షర్కాలు అనేది గుర్తించుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. షమాన్లు అంటే ఆచారాలు నిర్వహించేవారు. ఇది కూడా ప్రీవియస్ ప్రశ్న. షమాన్లు. రైట్ సార్. రిమైనింగ్ మూకులు కంటే బూట్లు, షర్కాలు అంటే తలను ధరించి తలను కప్పివేసి ఉన్నటువంటి కోట్లుగా పేర్కొంటాం. రైట్ సార్. ఎస్, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవడం కోసం ఈ టెస్ట్ లైవ్ టెస్ట్ ఉంది. రైట్ సార్. కొంచెం మీరు ఆన్సర్ గుర్తించాలి కామెంట్ చేస్తూ. మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఎస్ ఎస్ మిత్రమా, క్లియరా? క్రింది అంశాలను వాటి సంబంధిత నీటి చక్ర దర్శనలో జతపరచమన్నాడు. జలచక్రం. ఇగో ఈ జలచక్రం నుంచి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు సార్. జలచక్రం టెట్ లో ఉంటుంది, డిఎస్సిలో ఉంటుంది. గమనించే ప్రయత్నం అండి. రైట్ సార్. ఎస్. సో వర్షము, నదులు అనే పాఠ్యాంశం దృష్ట్యా మనకు కనిపిస్తుంది. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడము అన్నాడు. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడము. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని గివ్ ద ఆన్సర్. ఆన్సర్ ఫాస్ట్. నీరు చిన్న నీటి బిందులుగా మేఘాలుగా మారడం, వాతావరణంలో నీరు భూమి ఉపరితలాన్ని చేరడం, భూమి లోపలికి నీరు ఇంకడము అన్నాడు. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం. నీరు 100 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరైతుంది మిత్రమా. ప్రీవియస్ ఒక ప్రశ్న అడిగాడు. భూమి ఉపరితలం పైన కనిష్ట ఉష్ణోగ్రతకి గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎంత అని. కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడు. రైట్ సార్. మనకు గరిష్ట ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత. కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేటప్పటికి -273.16 డిగ్రీస్ అని చెప్పేసి పేర్కొనొచ్చు. రైట్ సార్. 273.16. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే రైట్ సార్ 273 - 57 రెండింటి తీసేస్తే మనకి 273 గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. ఇచ్చిన వాటి మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి గమనిస్తే ఒకసారి చూడండి సార్. రైట్ మిత్రమా. 57.8 డిగ్రీల సెల్సియస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇది ఉంది. రైట్ సార్. ఓవరాల్ చూస్తే మనకి 13లోకి వెళ్ళి 7 పోతే రైట్ సార్ మైనస్లో ఉంది కాబట్టి ఓవరాల్ తీసుకుంటాం మిత్రమా. గరిష్ట ఉష్ణోగ్రతకి కనిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎంత అన్నప్పుడు ఈ -273 అదే మాదిరిగా 57. రైట్ సార్. ఈ రెండింటిని కలిపి తీసేసినట్లయితే ఓవరాల్ గా మనకి ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. పదమూడులోకి వెళ్ళి 7 పోతే 6. రైట్ మిత్రమా. 6లోకి వెళ్ళి 5 పోతే 1, 216. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్ట్యా రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా తీసుకుని కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసాన్ని చూసే ప్రయత్నం చేయాలి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం, రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అని ఈచ్ ఈక్వల్ టు ద ఇలా మైనస్ ఆల్మోస్ట్ రెండింటి మధ్య వ్యత్యాసం కాబట్టి ప్లస్ తీసేసుకుంటే ఆయన అడిగే క్వశ్చన్ బట్టి డిపెండ్. కొన్ని సందర్భాల్లో తీసేయమని అడిగాడు, కొన్ని సందర్భాల్లో కలపమని అడిగాడు. అంటే కనిష్ట ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఎంత అడిగాడు, అదే మాదిరిగా ప్రస్తావన ఎంత అని అడిగాడు, అంటే సంస్థాగతం ఎంత అని అడిగాడు. నేను ఇక్కడ ఇచ్చిన వాటి దృష్టి ఒక్కసారి జలచక్రం ప్రతిబింబం తీసుకొని వన్స్ మిత్రమా. నీటి యొక్క బాష్పీభవన స్థానం 100 డిగ్రీ సెల్సియస్ అన్నాం.
నీరు భూమి ఉపరితలం మీద నీరు ఆవిరి కావడాన్ని ఏమన్నా సార్? సో బాష్పీభవన స్థానం అన్నాం కాబట్టి 5 అని పేర్కొనొచ్చు. రైట్ సార్. ఇప్పుడు నీరు చిన్న నీటి బిందులుగా మేఘాలుగా మారడం. ఈ బాష్పీభవనం చెందిన నీటి అణువులు కాస్త వాయు రూపంలో వేడిగా వాయు రూపంలో నీటి అణువులు కాస్త ఉష్ణోగ్రత తగ్గినప్పుడు అది ద్రవీభవనం చెంది చిన్న చిన్న నీటి బిందులుగా మారుతుంది. ఆ చిన్న చిన్న నీటి బిందులుగా మారినాన్నే ద్రవీభవన స్థానము అని పేర్కొంటాం. ఏమన్నా సార్? ద్రవీభవనం అంటే 1గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడం. వాతావరణంలో నీరు కాస్త భూమి ఉపరితలానికి చేరడాన్ని అవపాత ప్రక్రియ అంటాం. వర్షపాత రూపంలో మేఘాలు చల్లబడి నీరు ప్రధానంగా ద్రవ రూపంలో గాని, వడగళ్ల రూపంలో గాని, హిమపాతాల రూపంలో గాని, తుషారాల రూపంలో గాని భూమిని చేరే ప్రక్రియనే ఇక్కడ మనం అవపాతం అని పేర్కొంటాం. భూమి లోపలికి నీరు ఇంకడాన్నే భూగర్భ జలాలుగా పేర్కొనొచ్చు. రైట్ సార్. రవాణా అంటే మనకు మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీటిని తీసుకుపోయే ప్రక్రియనే రవాణా అని పేర్కొంటాం. ఇది ప్రీవియస్ డిఎస్సి 2024 లో అడిగిన ప్రశ్న. రైట్ సార్. మేఘాలను ఆధారం తీసుకుని జలచక్రంలో భాగంగా 6 దశలు ఉంటే 6 దశల్లో ఈ ప్రధానమైన దశలు 5 దశలు ఉంటాయి. అందులో ఒకటి రవాణా దశ గురించి అడగడం జరిగింది. రైట్ మిత్రమా. ఎస్. ఇచ్చిన వాటి దృష్ట్యా 5 1 2 3 5 1 2 3 ఎక్కడ ఉంది సార్? 5 1 2 3. రైట్ సార్. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి మిత్రమా, ముందుకెళ్ళిపోయాం. భూమి యొక్క ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. భూమి యొక్క ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉంటుంది. భూమి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొంత నొక్కుపోయి ఉంటుంది. గ్లోబులు భూమి ఆకారాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించినట్లయితే మిత్రమా, క్రింది వాటిలో భూమి యొక్క ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. రైట్ సార్. భూమి ఖచ్చితమైనటువంటి గోళాకారంలో ఉంటుంది అన్నాడు. ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. రైట్ సార్. భూమి ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుపోయి ఉంటుంది. ఇది వాస్తవమే. గ్లోబులు భూమి ఆకారాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. గ్లోబులు గాని పటాలు గాని మనకి భూమి యొక్క ఆకారాన్ని ఖచ్చితంగా చూపించవు. రైట్ సార్. అదే భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. రైట్ మిత్రమా. ఇక్కడ అదే మాదిరిగా బి మరియు డీలు రెండు కూడా సరైనవిగా పేర్కొనొచ్చు. కాబట్టి బీడీలు సరైనవి. రైట్ మిత్రమా. ఎస్. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. రైట్. ఇస్ క్లియర్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే స్టెప్పీలు అంటే ఏమిటి అన్నాడు. స్టెప్పీలు అంటే ఏమిటి అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. మనకు 9వ తరగతి పాఠ్యాంశం లోపల జీవావరణం అనే పాఠ్యాంశం ఉంటుంది మిత్రమా. ఈ జీవావరణం అనే పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిపాదన నిమిత్తం స్టెప్పీలు అంటే ఏమిటి అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. రైట్ సార్. స్టెప్పీలు అంటే ఏమిటి? రైట్ మిత్రమా. వన్స్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. మనకి సమశీతోష్ణ మండల గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో ఆ సమశీతోష్ణ మండల గడ్డి భూములని స్టెప్పీలు అని పేర్కొంటాం. ఇవి అక్షాంశాల యొక్క ఖండాలకి లోపలి భాగాల విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతవరకు ఈ స్టెప్పీలు అనేవి కురుచగా గడ్డి కొంత పోషక పదార్థాలతో ఉంటుంది. ఎక్కువగా దున్నలు, దుప్పిలు, బర్రెలు, అడవి దున్నలు అనేవి ఎక్కువ మొత్తం కనిపిస్తాయి. యురేషియా ప్రాంతంలో ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములనే స్టెప్పీలు అనే పేరుతో పిలవచ్చు. ఇక శృంగాకార పడవులు అని పేర్కొన్నాం. శృంగాకార పడవులు అనేవి టైగా ప్రాంతపు శీతోష్ణి సంబంధించినవి. టైగా ప్రాంతపు శీతోష్ణి. ఈ టైగా ప్రాంతానికి సంబంధించిన శీతోష్ణి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వచ్చిందో. సో ఉత్తరార్ధగోళంలో మనకు 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య శృంగాకార పడవులు విస్తరించుంటాయి. ముఖ్యంగా శృంగాకార పడవులు. రైట్ మిత్రమా. ఎస్. ఇక్కడ చీరు వృక్షాలు, ఫైన్ వృక్షాలు ఈ ప్రాంతం లోపల చీరు వృక్షాలు, ఫైన్ వృక్షాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఫైన్ నుంచి కర్పూరాన్ని తయారు చేస్తారు. రైట్ సార్. అంటే విశాలవంతమైన పత్రాలు కలిగి ఉంటాయి. కొంచెం పెద్ద పెద్ద పత్రాలను కలిగి ఉంటాయి. రైట్ సార్. ఉష్ణమండల గడ్డి భూములు అన్నాడు. ఉష్ణమండల గడ్డి భూములు అన్నాం. సో మనకి ఉష్ణమండల గడ్డి భూములు అనగానే ఇక్కడ సమశీతోష్ణ గడ్డి భూములు మాత్రమే ఉష్ణమండల గడ్డి భూములు కూడా విస్తరించి ఉంటాయి. సో భూమధ్య రేఖకు ఇరువైపులా విస్తరించిన ప్రాంతాలనే ఉష్ణమండల గడ్డి భూములు అని పేర్కొంటాం. సో ఇక్కడ ఈ గడ్డి భూములు ఒక 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి మిత్రమా. ఇక్కడ గాడిదలు, కంచర గాడిదలు ఎక్కువగా ఉంటవి. ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి సవర్ణాలని, ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న సవర్ణాలు, ఈ సవర్ణాలని ఉష్ణమండల గడ్డి భూములకు ఎగ్జాంపుల్ గా పేర్కొనొచ్చు. రైట్ సార్. సో మనకు భూమధ్య రేఖకి ఇరువైపులా కూడా విస్తరించుంటాయి. ఈ ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకి ఇరువైపులా ప్రధానంగా విస్తరించుంటాయి. రైట్ సార్. ఎస్. 3 to 4 మీటర్స్, 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. మధ్యధారా ప్రాంతానికి చెందిన వృక్షజాలము అన్నాం. మధ్యధారా ప్రాంతానికి చెందిన వృక్షజాలం వేసవి కాలంలో పొడిగా ఉండి శీతాకాలంలో వర్షం కురుస్తూ ఉంటుంది సార్. ఇక్కడ వేసవి కాలంలో పొడిగా ఉంటుంది,
శీతాకాలంలో వర్షం కురుస్తూ ఉంటుంది, రైట్ సార్. మధ్యార ప్రాంత వృక్షజాలంలో భాగంగా. సో ఈ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో మన మధ్యార ప్రాంత వృక్షజాలం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది ఖండాలకు పడమర నైరుతి అంచులలో మధ్యధారా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల దృష్ట్యా యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది ఎస్పెషల్లీ, రైట్ సార్. ఎస్. నారింజ, అంజూర, ఆలివ్, ద్రాక్ష, నారింజ, అంజీర, ఆలివ్, ద్రాక్ష అనేవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. స్టెప్పీలు అంటే యురేషియా ప్రాంతం నుంచి సమశీతోష్ణ గడ్డి భూములని స్టెప్పీలుగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ప్రకటించవచ్చు. సిట్రస్ జాతి అని అంటే మిత్రమా రుచికి పుల్లగా ఉండేటివి అనమాట, రైట్ సార్. ఎస్ ఎస్. సిట్రస్ జాతి చెందిన వృక్షాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మధ్యధరా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో కనిపిస్తాయి అన్నట్టు. ఎక్కువ మొత్తంలో పెద్ద బెరడు ఉంటుంది, మైనంపు తాకులు ఉంటాయి, బాష్పోచేకాన్ని ఎక్కువ మొత్తంలో తట్టుకుంటాయి అన్నమాట ఇవి. రైట్ మిత్రమా. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి యూరప్ లోని ద్వీపం కాదు అన్నాడు, రైట్ సార్. క్రింది వాటిలో ఒకటి యూరప్ లోని ద్వీపం కాదు అని ఇచ్చాడు. క్రింది వాటిలో యూరప్ లోని ద్వీపం కానిది. సో సర్దినా అనే ప్రాంతము యూరప్ లో ఉన్న ద్వీపం మిత్రమా. సిసిలీ అనేది ప్రధానంగా మనకు యూరప్ లో ఉన్న ద్వీపంగా పేర్కొంటాం. నెక్స్ట్ ఐర్లాండ్ కూడా ద్వీప దేశంగా పేర్కొంటాం. ఈ గ్రెనేడా అనేటువంటి ప్రాంతం ఏదైతుందో ఇది ద్వీపం కాదు, ద్వీపకల్ప ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక భూభాగంగా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్. కాబట్టి థర్డ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పేర్కొనొచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది? కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి, అనంతగిరి కొండలు వికారాబాద్, సాత్మల కొండలు ఆదిలాబాద్, రాఖీ కొండలు సిద్దిపేట అన్నాడు, రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. రైట్. కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను విస్తరించినవి. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా. అనంతగిరి కొండల్లోనే మూసీ నది యొక్క జన్మస్థానం ఉంటుంది. మూసీ నది యొక్క ప్రాచీన నామం మూచుకుంద అని పేర్కొన్నాం, రైట్ సార్. నెక్స్ట్, సాత్మల కొండలు ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించినవి. ఆదిలాబాద్ జిల్లా సాత్మల కొండలు విస్తరించుంటాయి. ఇక్కడే మహబూబాబాద్ ఉంటుంది. రాఖీ కొండలు అనేవి జగిత్యాల జిల్లాలో విస్తరించుంటాయి. జగిత్యాల జిల్లా రాఖీ కొండలు, రైట్ సార్. రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో కనిపిస్తాయి. అంటే సమీపంలో, జగిత్యాలకి సమీపంలోనే, అంటే పాత కరీంనగర్ జిల్లాలో విస్తరించుంటాయి. రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో ప్రధానంగా విస్తరించిన పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్. సిద్దిపేటలో అయితే లక్ష్మీదేవిపల్లి గుట్టలు, బూజు గుట్టలు అని పేర్కొంది, రైట్ సార్. ఎస్. ఇది సిద్దిపేట. రాఖీ కొండలు. ఈ కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల గురించి తెలంగాణలో ఉన్న కొండ ప్రాంతాల గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్. భూస్వరూపాలు పార్ట్ 1 లో భాగంగా ఉంటుంది, మనకి పాఠ్యాంశంలో భాగంగా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదయ్యే జిల్లాలు ఏది? రైట్ సార్. తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా 60 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం దక్షిణ తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి జిల్లా అయితే మనకి మహబూబ్నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో, అలా జోగులాంబ గద్వాల జిల్లాలో అయితే 60 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదవుతుంది మిత్రమా. ఇక సిద్దిపేట, సూర్యాపేట, కొమరంభీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా మనకి సాధారణ వర్షపాతం కొనసాగుతుంది. అంటే మాక్సిమం 75 నుంచి 90 సెంటీమీటర్ మధ్య వార్షిక వర్షపాతం కొనసాగుతుంది. సో ఇది జోగులాంబ గద్వాలని తక్కువ వర్షపాతం గుర్తించడానికి దోహదపడుతుంది, రైట్ సార్. నెక్స్ట్, అదే మాదిరిగా ఇది ఈవినింగ్ స్టార్ వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ మిత్రమా. ఆ బ్యాచ్ లో జాగ్రఫీ కంప్లీట్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది తెలంగాణ రాష్ట్ర మిత్రానికి. ఏపీ వారికి టెట్ కమ్ డిఎస్సి సంబంధించి ఓన్లీ జాగ్రఫీ మాత్రమే ఏర్పాటు చేస్తాం. కొంతవరకు కంటెంట్ కోర్స్ జాగ్రఫీ కావాలనుకున్న త్వరలోనే హిస్టరీ కూడా ఏర్పాటు చేస్తాను. పర్ఫెక్ట్ చంద్రశేఖర్ సార్ ద్వారా కొంత ఓన్లీ హిస్టరీ మాత్రమే కావాలనుకుని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు ఈవినింగ్ టైంలో అందుబాటులోకి వస్తుంది కోర్సు. నెక్స్ట్, మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న కంటెంట్ కోర్సు కానీ టెస్ట్ సిరీస్ కోర్సు కానీ 50% ఆఫర్ ఉంది మిత్రమా డిఎస్సి వరకు. సో ఇక మళ్ళీ ఫీజులు అంటే ఏముండవు, కంప్లీట్ గా డిఎస్సి వరకు ఉపయుక్తమవుతుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. రాస్తున్న వాళ్ళు కూడా ఎలా ఉన్నాయి ఎగ్జామ్స్, క్లాసెస్ ఎలా ఉన్నాయనే విషయం మీరు మన యాప్ లో కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్ లో ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. మన యొక్క మిత్రులకి కొంత అవగాహన నిమిత్తం, రైట్ సార్. ఎస్. రిమైనింగ్ వన్స్ మిత్రమా, కర్కాటక రేఖ ఎక్కడ ఉన్నది? కర్కాటక రేఖ ఎక్కడ ఉన్నది అన్నాడు. కర్కాటక రేఖ ఎక్కడున్నా సార్, ఎక్కడున్నదో ఏమో, రైట్ మిత్రమా. వన్స్ ఒకసారి గమనిస్తే ఇది భూమి మధ్య గుండా గీసిన ప్రధానమైన రేఖని భూమధ్య రేఖ అని పేర్కొన్నాం. భూమధ్య రేఖ ఉత్తరం వైపు ఉన్నది కర్కాటక రేఖ, భూమధ్య రేఖ దక్షిణ వైపు ఉన్నది ప్రధానంగా మకర రేఖ. కర్కాటక లేదా ట్రోపికల్ క్యాన్సర్ 23 నాటి ఉత్తర అక్షాంశం అన్నాం, 23 నాటి దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అన్నాం. ఉత్తరం వైపు 66 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అన్నాం. దక్షిణ వైపున 66 దక్షిణాక్షాంశాన్ని అంటార్క్టికా వలయం అన్నాం.
90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువము అనే పేరుతో ప్రతిపాదించాం. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అనే పేరుతో పిలుస్తాం. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని భూమధ్య రేఖ ఉత్తరం వైపు దక్షిణ వైపున ప్రాంతాల దృష్ట్యా వన్స్ ఒక్కసారి క్లారిటీ చూసుకుంటే ఎస్ మిత్రమా ఆర్కిటిక్ వలయం సమీపంలో ఉంది అన్నాడు. ఇగో ఇది ఆర్కిటిక్ వలయం మిత్రమా. రైట్ సార్. సారీ 66 ఉత్తరాక్షాంశం ఆర్కిటిక్ వలయం. భూమధ్య రేఖకి కింది భాగంలో ఉందన్నాడు. భూమధ్య రేఖ కింది భాగంలో ఉన్నది మకర రేఖ అంటార్టిక్ వలయం ఉంటుంది. కాబట్టి 2 తప్పే 1 తప్పే. రైట్ సార్. రిమైనింగ్ భూమధ్య రేఖ పై భాగంలో ఉంది అన్నాడు. భూమధ్య రేఖకు పై భాగంలో కనిపిస్తుంది. రైట్ సార్. కాబట్టి వాస్తవమే. అంటార్కిటికా వలయ సమీపంలో ఉంది అన్నాడు. అంటార్కిటికా వలయ సమీపం అనేది ప్రధానంగా ఉత్తర ధ్రువం. ఈ ఉత్తర ధ్రువానికి దగ్గరగానేమో ఆర్కిటిక్ వలయం, దక్షిణ ధ్రువానికి దగ్గర అంటార్కిటిక్ వలయం. భూమధ్య రేఖకు దగ్గరగా 2 కూడా కర్కట రేఖ మకర రేఖలు ఉంటవి. భూమధ్య రేఖ పై భాగంలో అయితే కర్కట రేఖ, భూమధ్య రేఖ దిగువ భాగంలో అయితే మకర రేఖ విస్తరించుంటవి. ఈ అక్షాంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నించండి. వీటి ఆధారంగానే కొంతవరకు మనకి జీవావరణంలో పాఠ్యాంశాలు శీతోష్ణ మండలాల గురించి అవగాహన కలవాలి. రైట్ సార్. వీటిపైన అవగాహన ఉంటేనే సముద్ర ప్రవాహాల గురించి, అదే మాదిరిగా కొంత పవనాల గురించి, కొంతవరకు మన యొక్క శీతోష్ణ మండలాల గురించి అవగాహన వస్తుంది. వాటిపైన స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్. ఎస్ ఓల్డ్ జిల్లాలో అయితే కందికల్ కొండలు మహబూబ్నగర్ ఉంటుంది మిత్రమా. కానీ న్యూ జిల్లాలో అయితే కందికల్ కొండలు మన యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేర్కొనవచ్చు. రైట్ సార్. సో ఇచ్చిన వారి దృష్ట్యా భూమధ్య రేఖకు పై భాగంలోని థర్డ్ ఆప్షన్ మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. థర్డ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొన్నాం. రైట్ సార్. నెక్స్ట్ ఎస్ మిత్రమా క్రింది అగ్నిపర్వతాలు అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి అన్నాడు. అగ్నిపర్వతాలు మీలాగా ప్రతిసారి పేలే స్వభావం కలిగిన వాటిని క్రియాశీలక అగ్నిపర్వతాలు అంటాం. అప్పుడప్పుడు పేలే స్వభావం కలిగిన వాటిని నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలు అంటాం. నా మాదిరిగా ఇక తిరిగి పేలే స్వభావం లేని వాటిని విలుప్త అగ్నిపర్వతాలు అంటాం. ప్రీవియస్ కాలంలో మన భారతదేశంలో అగ్నిపర్వతాలు అడిగారు. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఒకటి బారెన్ అగ్నిపర్వతం ఉంది, నార్కోండం అనే అగ్నిపర్వతం ఉన్నది. బారెన్ అగ్నిపర్వతం మనకి మధ్య అండమాన్లో ఉంటుంది మిత్రమా. రిమైనింగ్ నార్కోండం అనే అగ్నిపర్వతం ఉత్తర అండమాన్లో ఉంటుంది. ఈ 2 తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఇచ్చిన వారి దృష్ట్యా క్యోటోపాక్సీ, ఫ్యూజియామా, కిలిమాంజారో, మౌంట్ పీలి అనే పేరుతో ప్రతిపాదించాడు. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్టిలో పరిగణలో తీసుకుంటే ఎస్ సార్. ఆప్షన్ ఒకసారి కనిపిస్తలేదు. రైట్ సార్. క్యోటోపాక్సీ అనేది ఈక్వెడార్ లో ఉంటుంది. రైట్ మిత్రమా. ఫ్యూజియామా అనేది జపాన్ లో ఉంటుంది. కిలిమాంజారో అనేది విలుప్త రకానికి అగ్నిపర్వతం, టాంజానియా ఆఫ్రికా ఖండం. మౌంట్ పీలి అనేది వెస్ట్ ఇండీస్ క్రియాశీలక అగ్నిపర్వతం. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్ట్యా 4, 3, 2, 1 4, 3, 2, 1 అనే ఫస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ 4, 3, 2 అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా పేర్కొనవచ్చు. థర్డ్ ఆప్షన్. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. జనపనార పరిశ్రమకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. రైట్ సార్. ప్రీవియస్ ప్రశ్న టెట్ లో వచ్చింది, డిఎస్ లో వచ్చింది ఈ ప్రశ్న. రైట్ సార్. ఎందుకంటే ప్రపంచంలో జనపనార ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసిన దేశాల దృష్ట్యా మన భారతదేశం అనేది కొంతవరకు ప్రామాణిక చూసినట్లయితే ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో వహిస్తుంది. రైట్ సార్. వస్తువుల యొక్క ఉత్పత్తిని పరిగణించుకుంటే పశ్చిమ బెంగాల్ మన బంగ్లాదేశ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. రైట్ సార్. ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇచ్చిన వాటిని భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదన దృష్ట్యా ప్రపంచ జనపనార వస్తు ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం ఉంది. వస్తు ఉత్పత్తిలో అయితే భారతదేశం, ఓన్లీ జనపనార ఉత్పత్తిలో అయితే బంగ్లాదేశ్ అని ఉంటుంది. ప్రపంచ జనపనార వస్తు ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానాన్ని వహిస్తుంది. రైట్ సార్. వస్తువుల యొక్క ఎగుమతిలో అయితే బంగ్లాదేశ్ మొదటి స్థానం ఉంటుంది. భారతదేశంలో జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ నది తీరాన రిష్ట్రా అనే ప్రాంతం వద్ద ఏర్పాటు చేశారు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ పర్యావరణానికి హాని కలిగించడం వల్ల జనపనార పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతుంది అన్నాడు. పర్యావరణానికి హాని కలిగించదు. రైట్ సార్. కాకపోతే ఇచ్చిన వాటి దృష్ట్యా మనకి ఏ మరియు సీలు మాత్రమే సరైనవిగా పేర్కొనొచ్చు. ఏ మరియు సీలు 2 కూడా సరైనవిగా పేర్కొనొచ్చు. కాబట్టి ఏ సీలు సరైనవనే ప్రతిపాదన దృష్ట్యా క్వశ్చన్ రెడీ చేస్తున్నాం. రైట్ సార్. థర్డ్ వన్. రైట్ మిత్రమా. రైట్ సార్. ఎనీ మోర్ డౌట్ సార్? రైట్ మిత్రమా. నెక్స్ట్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిలో సిమెంట్ పరిశ్రమకు ముడి సరుకు కానిది ఏది అన్నాడు. అల్యూమినియం, జిప్సం, సిలికా, రబ్బర్ అన్నాడు. రైట్ సార్. అల్యూమినియం అనగానే మనకు గుర్తొచ్చేది బసాల్ట్ శిలలు. రైట్ సార్. రిమైనింగ్ జిప్సం, సిలికా ఇవన్నీ కూడా మనకు సిమెంట్ పరిశ్రమకు అత్యంత ప్రసిద్ధిగాంచినవి. రైట్ మిత్రమా. ఈ రబ్బర్ అనేది ప్రధానంగా చూసినట్లయితే ఒక తోట పంటగా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్.
అంటే టెట్ లో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కొంత అక్కడక్కడ, రైట్ మిత్రమా. లెవెల్ 1 అవగాహన పూరితమైన ప్రశ్నలు ఉంటాయి, లెవెల్ 2 ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇవి గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ అంతర్వేది అంటే ఏమిటి అన్నాడు. రెండు డెల్టాల మధ్య ప్రాంతం, రెండు నదుల మధ్య ప్రాంతం, వేదాలను అవపోసపోసినటువంటి వాడు, ఆత్మకు పరమాత్మకు మధ్య గల సంబంధాన్ని ఎరిగిన వాడు అన్నాడు, రైట్ సార్. ఇక్కడ గమనిస్తే మిత్రమా, అంతర్వేది, ద్వివేది అంటాం. రెండు జల ప్రవాహాల మధ్య ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉంటుందో దీన్నే అంతర్వేది అని పేర్కొంటాం. అంతర్వేది మీన్స్ దోబులు అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. అలా మనకు సింధు నది దాని యొక్క పరివాహక ప్రాంతం లోపట, సింధు నది వ్యవస్థ లోపట బారీ దోబ్, రేచనా దోబ్, బిస్తు దోబ్, చార్జ్ దోబ్, సింధు సాగర్ దోబులు విస్తరించుంటాయి. ఇవి మన భారతదేశం యొక్క పాఠ్యాంశ దృష్ట్యా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిత్రులకి 10వ తరగతి పాఠ్యాంశంలో భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపంలోని ఉత్తర మైదానాల వద్ద ఏర్పాటు చేయబడుతుంది, కనిపిస్తుంది అనమాట, రైట్ సార్. ఇచ్చిన వాటిలో రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం దోబులు అనే పేరుతో ప్రతిపాదించవచ్చు, రైట్ సార్. ఈ దోబులు భారతదేశానికి పశ్చిమ వాయువ్య దిశలో ఎక్కువ మొత్తంలో ఉన్నవి. రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైన భూభాగాలు ఏవైతే ఉంటాయో నదుల ద్వారా, ఈ నది ద్వారా కొట్టుకొచ్చినవి, ఆ నది ద్వారా కొట్టుకొచ్చినవి ఇక్కడే పేరుకపోయి ఉంటాయి. కాబట్టి నదుల మధ్య ఉన్న భూభాగాలు అత్యంత సారవంతమైనవి. ఆ సారవంతమైన భూకంపతాలను మనం అంతర్వేదులు అనే పేరుతో ప్రతిపాదించవచ్చు. భారతదేశంలో సింధు నాగరికత పశ్చిమ వైపున ఎందుకు ఫామ్ అయింది సార్? సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో సారవంతమైన నేలలు ఉండి ఇప్పటి కూడా పంజాబ్, హర్యానా ప్రాంతాలు అత్యధిక మొత్తంలో ఆహార ధాన్యాగారాలకు ప్రసిద్ధిగాంచిన పేర్కొనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా నదుల ద్వారా కొత్తగా నూతన కొన్నుమట్టి నిక్షిపాలు వస్తాయి. నూతనంగా కొట్టుకొచ్చిన ఒండుమట్టి నేలనే మనం ప్రధానంగా కాదర్ నేలలు అనే పేరుతో పిలుస్తాం, రైట్ సార్. ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన ప్రశ్నల మిత్రమా. రిమైనింగ్ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని రిమైనింగ్ మన యొక్క విధి నిర్వహణ నిమిత్తం వీల్ ప్రకారంగా మరోసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఎస్, ఈ తరహాలో ప్రశ్నలు అనేవి ఉంటాయి, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. టెస్ట్ సిరీస్ లోపల ఇలాంటి ప్రశ్నలతో కూడిన టెస్ట్ అనేవి సుమారుగా జాగ్రఫీలో 31, హిస్టరీలో 36, సివిక్స్ లో 26, ఎకానమీలో సుమారు ఒక 19 ప్రశ్నలు ప్రతి పాఠం పైన ఎగ్జామ్స్ పెట్టాం. అవి డిఎస్సి వరకు ఉంటవి. ఒక్కొక్క పాఠం పైన మొత్తం కవర్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. సుమారుగా ఎంత లేదనుకున్న ప్రతి పాఠ్యాంశం దృష్ట్యా 60 నుంచి 70 ప్రశ్నలు వస్తాయి. పాఠ్యాంశం కవర్ అయ్యేటట్టు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది, రైట్ మిత్రమా. వాటికి సోషల్ కంటెంట్ టెస్ట్ 10th క్లాస్ వరకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది డిఎస్సిని పరిగణలో తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే జాగ్రఫీ జరుగుతుంది మిత్రమా. ఇది ఇంక్లూడింగ్ మన యొక్క టెట్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అయిపోగానే మళ్ళీ తిరిగి 4 to 6 మధ్యలో ఎర్లీ మార్నింగ్ మన డిస్కషన్ జరుగుతుంది. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి టెస్ట్ విశ్లేషణ. నెక్స్ట్ కంటెంట్ కోర్స్ లో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మిత్రమా. ఈ కంటెంట్ కోర్సులో ఇంటర్మీడియట్ వరకు బోధించడం 599 రూపీస్ కి ఆఫర్ లో కొనసాగుతుంది. రేపటి వరకే ఆఫర్ క్లోజ్ అవుతుంది, రైట్ సార్. ఇది గమనించండి. చాలా మంది మిత్రులు సార్ తగ్గించండి ప్రస్తావన చేశారు. మొత్తం మీనైతే మనకు ఆఫర్ పైనుంచి కూడా కొంత రికమెండ్స్ రావడం వల్ల తగ్గించి పెట్టాం మిత్రమా. రేపటితో ముగుస్తుంది. తదుపరి తర్వాత ఈ కోర్స్ ప్రైస్ అన్ని కూడా అప్రాక్సిమేట్లీ మాక్సిమం 1000 రూపీస్ వరకు అవుతాయి, రైట్ సార్. కాబట్టి 50% కాస్త ఆఫర్ ముగుస్తుంది. తొందరగా ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఉన్నటువంటి కంటెంట్ కోర్స్ ని టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఏపీ వారికి ప్రత్యేకమైన కోర్సు ఉంటుంది, తెలంగాణ వారికి ప్రత్యేకమైన కోర్సులు ఉంటుంది, రైట్ సార్. ఎస్, ఇవి ఏపీ తెలంగాణ రాష్ట్ర మిత్రుల దృష్ట్యా. అదే మాదిరిగా హెచ్జిటికి సంబంధించిన సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ కోర్సుని ఏపీకి తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. నెక్స్ట్ మనకు విఆర్ఓ, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సు కూడా త్వరలోనే టెస్ట్ సిరీస్ ని కోర్సుని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే మన గ్రూప్ 2 మెయిన్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. సో మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా సో పేరున ధన్యవాదాలు. కొంచెం బాగా రాయండి ఎగ్జామ్స్ ని. రేపు మన యొక్క కంటెంట్ కోర్సు లోపల ఈ రోజు ఎట్లయితే ర్యాపిడ్ రివిజన్ చేసామో మరుసటి ర్యాపిడ్ రివిజన్ మార్నింగ్ సెషన్ లో ర్యాపిడ్ రివిజన్ ఏర్పాటు చేసుకుని కొంత ఎగ్జామ్ లో టెట్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్రతిపాదనలు ప్లే చేసుకోవాలి, ఎక్కువ సమయం అంటే తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ తీసుకురావాలంటే ఎలాంటి వెలుకోలు పాటించాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి తెలిసిన మిత్రం మన వీడియో లింక్ షేర్ చేయండి. సో కింద మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, క్లాస్ ఎలా అనిపిస్తుంది వేరే అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, రైట్ సార్. కొంత ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. సోషల్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అందుబాటులో మిత్రమా ఉపయోగం చేసుకోండి, రైట్ సార్. ఎస్, కానీ 5వ తారీఖు ఉన్న వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్ రాయండి సార్. 12th వాళ్ళు కూడా మన దగ్గరనే కాదు, బయట ఎక్కడైనా రాష్ట్ర పర్లేదు కానీ ఎగ్జామ్స్ రాయండి. ఈ టైం ఎగ్జామ్స్ 12th సెకండ్ రోజు ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయండి. మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్న విషయం తెలిసిపోతుంది అనమాట, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మిత్రమా.